జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం, మీరు శరీరం పెట్టి తీర్పు తీరుస్తున్నారు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమి లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. ప్రతి యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. మీరు తప్పక చేస్తారు. కానీ నా రిక్వెస్ట్ నేను కోరుతున్నాను అనమాట. మరి చదువుకుంటున్న విద్యార్థుల కొరకు ప్రేయర్ చేయండి. అలాగే చాలామంది గల్ఫ్ దేశాలు వస్తున్నారు, వెళ్తున్నారు. వారి ప్రయాణంలో దేవుడు కాపుదలు ఉండాలని, ఈ గల్ఫ్ దేశంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు కృప చూపించాలని, వారి కాపుదలు ఉండాలని వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయం 15వ. మీరు శరీరం పెట్టి తీర్పు తీరుస్తున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. హల్లెలూయా. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ ఈయన చెప్తున్నారు కదా, మీరు శరీరం పెట్టి తీర్పు తీరుస్తారు, కానీ నేను అయితే ఎవరికి తీర్పు తీర్చను. అంటే శరీరం పెట్టి మనం చాలామంది ఏం చేసేస్తామంటే, కొంతమందిని మనం అంచనా వేసి తీర్పు ఇచ్చేస్తాం. కానీ తర్వాత వాళ్ళు మార్పు చెందుతారు, రక్షించబడతారు, దేవుళ్ళు స్థిరపరుస్తారు కదండి. అందుకే దేవుడు చెప్తున్నాను, నేను ఎవరికి తీర్పు తీర్చను. వాళ్ళు మార్పు చెందుతారని నాకు తెలుసు కాబ దానికి అర్థం అదే అండి. ఇక్కడ నేను ఎవరికి తీర్పు తీర్చను. కానీ దేవుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తాడండి, వారి క్రియలు బట్టి జీతం ఇస్తానని, వారి పనులు పెట్టి సమాధానం చెప్తానని. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీరు పై రూపాన్ని చూసేసి వారు అంచనా వేసేసి చెప్పేస్తారు. చూడండి, ఎవరైనా వారు 100 పనులు మంచి పనులు చేస్తారు, ఒక్క బై మిస్టేక్స్ ఉంటే వీడు నరకానికి పాత్రుడు, ఈమె నరకానికి పాత్రురాలు, పరలోకానికి అరుగురాలు అవ్వదు, ఈమె దేవుడు నరకంలో పాడేస్తాడు, ఇతన్ని నరకంలో పాడేస్తాడు అనేస్తాం మనం. ఏమో ఆ పాడేసే స్థితిలో నువ్వు నేను ఉంటావేమో, ఎవరైతే వెళ్ళరనుకుంటున్నా వారే వెళ్తారేమో. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నేను ఎవరికి తీర్పు చేయదు. పై రూపాన్ని పెట్టి ఎవరికైనా మనం తీర్పు తీర్చేవారుగా ఉంటే, ఈ దినం నీతో నాతో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరికి నువ్వు తీర్పు తీర్చుకో. చెప్పు. ఆత్మస్థితిలో పడిపోతున్నారా? ఒకసారి చెప్పు. భారం కలిగి ప్రార్థించు. ఆత్మస్థితిలో వారు పూర్తిగా నీవెదురు పడిపోలేదు కదా, వాళ్ళు ఎక్కడో దగ్గర చిన్న బై మిస్టేక్స్ ఉందా, దాన్ని బట్టి వాళ్ళని దూషించుకో. చాలామంది ఆత్మీయులు ఒకప్పుడు ఫస్ట్లో నేను ఇలాగ ఉండేదానండి, చెప్పపడమే. ఫస్ట్లో నేను దేవుడిని నమ్ముకున్న కొత్తలో అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకునేదాన్ని. ఆ ఒక్క బై మిస్టేక్ దొరికితే వాళ్ళని అసహ్యించేసుకునేదాన్ని. దేవుడు నాతో మాట్లాడి సరిచేసి ఈ దినం ఇలా నిలబెట్టాడండి. హల్లెలూయా. నీవు కూడా ఇలాంటి భావత కలిగి ఉంటే కనుక సరిచేసుకో. మనం చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఎదటి వారికి అంచనేసి తీర్పు తీర్చేయడమే. మనం చాలా తప్పులు చేస్తాం. మొదటి తప్పు ఏంటంటే, దేవుడే ప్రపంచాన్ని సృష్టించాడని, కానీ ఆయన సృష్టికర్తకి మనం ఏం చేస్తాం, వంకలు పెడుతూ ఉంటాం. దేవుడు ఎన్నో నియమాలు తీసుకొచ్చాడు, వైద్యాలు తీసుకొచ్చాడు, ప్రకృతిని పెట్టిన అంటే మనకి శ్వాస ఇవ్వడానికి, ఆక్షణం ఇవ్వడానికి అది పెట్టాడైనా. కానీ ఈ ప్రకృతిలో ఏమైనా చూసారా? వైద్యశాలే కానీ, లేకపోతే ఇంత చెప్పుకున్నాం కదా, ప్రకృతి ఏది కూడా శాసించలేదు దేవుడు. ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉన్నాయి కదండి. వాటికి ఏ ఆజ్ఞాపించాడు? గాలి, నువ్వు గాలి వేస్తూనే ఉన్నాడు. అది మనకి ఆక్షన్ ఇస్తూనే ఉంది గాలి ఏంటి ప్రకృతిలోంచి.
చూడండి, ఈ మధ్యకాలంలో నేను ఇదే ఫస్ట్ సారి వినడం. అంటే ఒక్కసారి అంతకుముందు పోయిన సంవత్సరం దుబాయ్లో విన్నాను నేను. వర్షాలు పడతలేదని వర్షాల కోసం వెయ్యొచ్చేస్తే తర్వాత అది మేఘం పడిపోయి చాలా అతలు కుతలం అయిపోయిందని దుబాయ్ విషయంలో మేము విన్నాం. తర్వాత మొన్న ఢిల్లీలో వర్షాలు పడతలేదని ఏదో చేస్తారంట. గాలి కలుషితం అంటే ఏమంటారు అంటే వర్షాలు పడడానికి ఏయో చేశారంట. దానివల్ల ఆ గాలిలో మరి కలసం అయిపోయి పీల్చుకుంటే జ్వరాలు వచ్చేయడం, కొంతమంది హార్ట్ స్ట్రోక్లు వచ్చి చనిపోవడం ఇలా జరిగినాయి అంట. ఎలా? దేవుడు సృష్టించాడు, సృష్టినంతా చేశాడు, మరి దాన్ని పెట్టి నువ్వు అనుభవించాలి, సంతోషించాలి, ఆయన అమలు గనపరచాలి. నీవే పరమ జ్ఞానం కింద నువ్వే దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళి చేయడం తప్పే కదా. అది చాలామంది జ్ఞానం ఉందని కదా అని చాలా చేస్తూ ఉంటారు. మనం చేతులారా చేసి మనమే తెచ్చుకుంటున్నాం రకరకాల రోగాలు. ఢిల్లీ అంటేనే కరోనా వచ్చినప్పుడు చాలామంది సినిమా యాటర్లు డబ్బున్న వాళ్ళు ఢిల్లీలో వెళ్ళి దాక్కున్నారండి. దాక్కుని అంటే అక్కడ తల దాచుకున్నారు. కరోనా అంటే ఆ ప్రాంతానికి కరోనాయే రాలేదు. అంత ప్రశాంతమైన ఢిల్లీలో ఈరోజు కలహనం అంటే ఎక్కువ కలవర పడుతుందంటే ఎవరు చేసుకున్నది? మనం చేసుకున్నది. మనమే సృష్టికర్తకి ఎదురెళ్ళి తెగులు తెచ్చుకున్నాం. అవునా లేదా చెప్పండి? అలాగే మనం చేసే పనులు కూడా ఇలాగే ఉంటాయి. కొన్ని మన దేవుడు వారిని దేవుని చేశాడు, నిన్ను దేవుని చేశాడు, అన్నులను దేవుడు చేశాడు, ఈ సకల భూజనులందరినీ కూడా దేవుడే చేశాడు. కాబట్టి నువ్వు ఎవరిని కూడా కించపరచకూడదు, ఎవరిని కూడా తునీకరించుకో. తప్పు చేశారా ప్రభా, ఆ తప్పులో ఉండిపోయారు, క్షమించయ్యా అని నువ్వు ప్రార్థించాలి. అంతే తప్ప తీర్పు మాత్రం తీర్చు. చాలామంది అన్యజనులు రకరకాలుగా అనుకుంటారు, కానీ వారి మీద వర్షం కురుతుంది, మన మీద వర్షం, వారికి వెంట తగులుతుంది, మనకి. అందరూ ఎందుకంటే ఆయన సృష్టించిన బిడ్డలం కాబట్టి. అంతే తప్ప కానీ కొన్ని కోల్పోతూ ఉంటున్నారు వాళ్ళు. దేవుడిని నమ్ముకోక దేవుడిని దూషిస్తూ వాళ్ళు ఏం కోల్పోతున్నారండి? తండ్రితో కలిసి ఉండే స్థానాన్ని కోల్పోతున్నారు. మనకి తెలుసుని మనం ఎందుకు కోల్పోవాలి? కాబట్టి దేవుడు నీకు పై అధికారాల దగ్గర నేను తలగా నిలబెట్టాలనుకుంటే కిందున్న నీ చుట్టూ ఎవరో ఎలాంటి అగ్నిబాణాలు నీ చుట్టూ చేసినా, ఎలాంటి కుట్రలు కలిపత్తులు ఎన్ని చేసినా సరే నీవు మాత్రం దేవుడు అనుకున్న స్థాయికే వెళ్తావు. హల్లెలూయా. నీవు అనుకున్న స్థాయి కాదు, దేవుడు అనుకున్న స్థాయికి నువ్వు వెళ్తావు. నీ చుట్టూ చాలామంది నిన్ను చూసి అంచనా వేయచ్చు, కానీ దేవుడు నిన్ను ఒక అంచనా వేసాడు, ఆ అంచనాలోకి ఆయన తీసుకెళ్తాడు. నీకు తీర్పోటు ఉంచాడు, ఆ తీర్పులోకి ఆయన నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. కొంతమంది మత నాయకులు దేవుడు ఇతరులో చేసే కార్యాలు ఆపలేకపోయారండి. అంతే కదండి, ఎవరైతే ఈ మత నాయకులు ఉంటారో దేవుడి కార్యాలు ఆపాలనుకుంటారు, కానీ అది జరుపుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ దేవుడు వారి కొరకు చేయవలసినవి వారు కోల్పోతూ ఉంటారు. దేవుడు ఒకరిని దీవించాలి, ఆస్వాదించాలి అనుకుంటే అది ఎవ్వరి తరము కాదండి. అయితే నిన్ను దేవుడు దీవించాలనుకుంటే వారు నీ కుటుంబాన్ని చూడరు, నీ ఆస్తిపాస్తులు చూడరు, నీ కులం బలగం చూడరు. అంతే కాదు, మరి నీ స్టాక్ మార్కెట్ అని ఎలాంటిది, అసలు ఏం చేశాడు, ఏ బిజినెస్లు చేశాడని గూగుల్లో సెర్చ్ చేసి చూడరు. నీ స్నేహితులు ఎవరో చూడరు, నీ కుటుంబం ఏ కుటుంబం నుంచి వచ్చావో చూడరు, ఏమి చూడరు. కానీ ఆయన నీకంట ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఆయన అక్కడ నిన్ను ఎత్తిగా నిలబెట్టగలడు. అంటే వారి దగ్గర ఇంకా ఉన్నత స్థాయిలోకి ఆయన నిలబెట్టే సమర్థుడండి. హల్లెలూయా. మనుషులు చేయగలలేంది ఏది కూడా దేవుడి కార్యాలకి అడ్డు రావండి. మనుషులే, కానీ దేవుడు సమస్తమును చేయగలడైన. హల్లెలూయా. అద్భుతమైన దేవుడండి. నీ జీవితంలో ఎవరైనా తలుపులు మూసేశారని అనుకుంటున్నావేమో, కానీ ఎవ్వరు తెరవలేనన్ని తలుపులు నీ ఎదుట ఆయన తెరవబోతున్నాడు. హల్లెలూయా. నాకు గతించిన నెల కింద
నేను ఒక గ్రూపులో మెసేజు 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒక రోజు చెప్తూ ఉన్నానండి, వారానికి ఒక రోజు. అయితే నేను ఆ గ్రూప్లో చెప్పాను మెసేజ్, బైబిల్ స్టడీ చేస్తే కొంత చెప్పాను. నతనేలా అన్న వ్యక్తి బైబిల్లో ఉంటారు. అతను బొతలేమియా అని కూడా అంటారు. ఆ వ్యక్తి ఇండియా వచ్చి 7 సంవత్సరాలు సువార్త చేశాడు. ఆయన ఇక్కడే మరణించాడు. ఆయన శరము ఒలిచేశారని నేను చెప్పడం జరిగింది. శిష్యుల్లో ఒక వ్యక్తి నతనేలియా, అతను బొతలేమియా అని కూడా అంటారు. అది చెప్తేనండి నువ్వు తప్పుడు సమాచారం ఇచ్చావు అని నన్ను ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా మెసేజ్ చెప్పడానికి నన్ను పిలవలేదు. నేను చెప్పేదాకా కూడా రావద్దన్నారు. ఏమండి, అక్కడ మనుషులు ఆపారు కానీ నమ్ముతారా? అస్సలు ఎవరైనా పిలిస్తే నేను వెళ్ళలేని పరిస్థితిలో నన్ను దేవుడు నిలబెట్టాడండి ఈరోజు. హల్లెలూయా. ఖాళీ లేకుండా తినడానికి కాదు, పడుకోవడానికి కూడా సమయం సరిపోతుంది నాకు. అంత గొప్ప పరిచర్య దేవుడు నా వెడల సిద్ధపరిచాడండి. ఈ పరిచర్య సిద్ధపరచడం కోసం అక్కడ వారిని ఆటంకపరిచాడు. అపవాది ఒక్క చోట నాకు దూరాల మీద మోస్తే దేవుడు అనేక మార్లు నాకు దూరాలు తెరిచి సిద్ధంగా ఉంచాడు. ఖాళీ లేని పరిచర్య ఇచ్చాడని దేవుడు నాకు. హల్లెలూయా. ఎంతగానో దేవుడిని నేను స్తుతించుకుంటున్నాను. మనుషులు నిన్ను చూసి నీ నోటి మాట ఏదైనా చూస్తే నిన్ను తునీకరించి లెక్కేయచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు కదా, నీ వెరట అనేక దూరాలు తెరిచి ఉంచాడు అంటున్నాడు. అత్యున్నతమైన దేవుడు నీ కోసం నీ దిశగా ఆయన శ్వాసని ఆయన వదులుతున్నాడు. నీవు చేయవలసిన పని ఏంటంటే ఆయనతో ఏకీభించినప్పుడు విశ్వాసమును కలుగుంటే చాలు. ఎప్పుడైతే అలా విశ్వసించి ఉంటావో, ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా, ఏ విశ్వాసంలో తొట్టుపెడుతున్నావో, ఎవరికి తీర్పు తీర్చే విధానంగా కలిగి ఉన్నావో, లేదా ఎవరికైనా తీర్పు తీరుస్తున్నావో, దేవుడు చెప్తున్నాడు ఆయన నీ వెడలు ఉన్నాడని విశ్వసించు. ఎవరైనా సరే నువ్వు తీర్పు తీర్చకు, వారి సంగతులు దేవుడికి అప్పచెప్పు, నీవు సాగిపో. దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలుగున్నాడో దాని కొరకు కనిపెట్టి ప్రార్థించు, విశ్వసించు. సర్వశక్తుడు నీకు తోడై ఉన్నా. దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన పోలి మనం నడుచుకోవాలి. ఆయన మనకు మందకు మాదిరిగా ముందు ఆయన వెళ్ళి చూపించాడు. ఆయన బాటలో మనం సాగిపోవాలి. ఆ రీతిగా మీరు హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.